World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుల కోసం అనేక హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది. ఈరోజు ఆ రైతన్నలే ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి జవాబు చెప్పాలా, కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలా. మీరు ఇస్తున్న 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. మీరు ఇస్తానన్న 15,000 రైతు బంధు ఏమైందని రైతన్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కౌలు రైతులకు కూడా మీరు ఇస్తాన్న 15,000 ఏమైందని కౌలు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైతు కూలీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 12,000 రూపాయలు రైతు కూలీలకు అని చెప్పినటువంటి మీ హామీ ఏమైందని చెప్పి అలా ప్రశ్నిస్తూ ఉన్నారు. పండినటువంటి పంటలకు చేతికొచ్చే సమయానికి కూడా నీళ్ళు అందించలేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి హామీ అని, ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి భరోసా అని. రైతులని ఇవాళ పూర్తిగా ఆందోళనకు గురి చేస్తూ, మనోవేదనకు గురి చేస్తూ, రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో, ఎన్నికల కోసం, ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రైతన్నలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈరోజు పెద్ద ఎత్తున రైతులను పట్టించుకోకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. వీరికి అందరికీ కూడా ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల మీద మీకున్న ధ్యాస పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలన్న ధ్యాస తప్పితే ఈ రైతాంగం గురించి ఒక్క పూటనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కేంద్రంలో 17 స్థానాలు మేము పార్లమెంట్ గెలిస్తే, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పేటటువంటి మాట ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో అప్పుడే తెలిసింది వాళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది. వీళ్లకు చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందనేది ఆయన చెప్పిన మాటల్లోనే స్పష్టమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈరోజు మీరు తప్పించుకో చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. రైతాంగం పక్షాన ఈరోజు పోరాటాలు భారతీయ జనతా పార్టీ రైతాంగం మెంబర్ ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దాకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని తీరాల్సిందే మీరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు ఈరోజు అండగా నిలవాలని అనేక సంస్కరణలు, వ్యవసాయ రంగంలో రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నీళ్లు లేవు, మన యొక్క రిజర్వాయర్లలో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేవు, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, తాగని ఇంకా నీళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది గ్రామాలల్లో. ఈరోజు పంటలు చేతికి వచ్చే పంటలకు నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటిదాకా మరి అక్కడి నుంచి కొంత నీళ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నారాయణపూర్ డ్యాంలో. మరి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి మన ప్రాంతం రైతులకు జూరాలలో కానీ నీళ్లు విడుదల చేయించి మరి ఈ ప్రాంతం యొక్క రైతాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యతని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వెంబడే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంబడే జూరాలకు నీటి విడుదల చేపించి రైతుల యొక్క పంటలు ఏవైతే మిగిలిపోయిన కొద్ది గొప్ప నీళ్లు ఇస్తే పంటలు ఏదైతే కాపాడుకుంటారో రైతులు, వాళ్ళకి వెంబడి ఆ నీళ్లు విడుదల చేయించే పంటలను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తాగునీటి కోసం కూడా కట్టకట్టలాడుతూ ఉన్నారు. ఇవాళ జూరాలకు నీటిని విడుదల చేసి ఈ తాగునీటి ఎద్దరిని కూడా వెంబడే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.